అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఎడగారు లేక అర్లీ ఖరీఫ్ ఈ యొక్క వరి నారు మడి యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా ఈ నారుమడి యాజమాన్య పద్ధతులు ఎలా తీసుకుందామంటే, మనం ఇప్పుడు ఒక 5 సెంట్ల నారుమడిని యాజమాన్య పద్ధతి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 5 సెంట్ల నారుమడి అంటే 1 ఎకరాకి సరిపోతుంది. అయితే విత్తనాలు ఎంత కావాలంటే, వరి విత్తనాలు ఒక 20 నుంచి 25 కిలోలు ఒక వరి విత్తనాలు కావాల్సి ఉంటుంది. అయితే నారుమడిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని మనం చూసినప్పుడు, ఒక నారు పోసే నెలకు ముందే ఈ యొక్క నారుమడిని ఎంపిక చేసుకొని దాన్ని దమ్ము చేసుకోవాలి. అంటే ఒక 3-4 సార్లు దాన్ని దమ్ము చేసుకోవాలి. అంటే ఒక్కొక్క దమ్ముకి వ్యవధి ఒక 5 నుంచి 6 రోజులు కూడా ఈ వ్యవధి ఉండేటట్లు కూడా దాన్ని దమ్ము చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క విత్తనాలు తీసుకున్న విత్తనాలని మనము నారు అంటే విత్తనాలని మండి కట్టే ముందు విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. ఒక డ్రమ్ తీసుకొని అందులో 25 లీటర్ల నీరు పోసుకొని 1 లీటర్కి 1 గ్రాము కార్బెండేజం అనే ఈ యొక్క మందుని కలుపుకొని అందులో ఈ యొక్క మనం ఎంపిక చేసుకున్న ఈ వరి విత్తనాలు ఏదైతే రకాలు ఉంటాయో వాటిని మనము దాంట్లో మరి ఆ నీటిలో పోసుకోవాలి. తర్వాత 16 నుంచి 24 గంటలు ఆ విత్తనాలు నానబెట్టాలి. తర్వాత 24 నుంచి ఒక 36 గంటల వరకు కూడా వాటిని మండి కట్టాలి. అంటే మండి కట్టడం అంటే గోనె బ్యాగులే తీసుకొని మరి అప్పుడప్పుడు తడుపుతూ ఈ యొక్క మొలకొచ్చేదాకా మనం చూస్తూ ఉండాలి. ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటిని మనము ఈ సిద్ధపరుచుకున్న నారుమడిలో వాటిని చల్లుకోవాలి. అంటే లెవలింగ్ చేసుకున్న నారుమడిలో మనం చల్లుకోవాలి. తర్వాత ఈ నారుమడి పోసే ముందు ఈ ఎరువులు కూడా వేసుకోవాలి దానికి. అదేవిధంగా సేంద్రియ ఎరువులు వేసుకోవాలి, రసాయనిక ఎరువులు కూడా మనం నారుమడిలో వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు చూసినప్పుడు బాగా మాగిన పశువుల ఎరువుని ఒక 200 కిలోలు మనం తీసుకొని దాన్ని మామూలుగా నారుమడికి వేసుకోవాలి. అంటే 5 సెంట్ల నారుమడికి. తర్వాత రసాయనిక ఎరువులు తీసుకున్నట్లయితే నత్రజని 2 కిలోలు, భాస్వరం 1 కిలో, పొటాష్ 1 కిలో తీసుకోవాలి. నత్రజని 2 కిలోలు అంటే యూరియాని 4 కిలోలు తీసుకోవాలి. 2 కిలోలు దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 2 కిలోలు ఒక 10 నుంచి 12 రోజులు తర్వాత అంటే నారు పోసిన తర్వాత మనం పైపాటుగా కూడా మిగిలిన నత్రజని అయిన యూరియాని కూడా 2 కిలోలు వేసుకోవచ్చు. భాస్వరం కానీ పొటాష్ కానీ ఒక దమ్ములో మాత్రం వేసుకోవాలి. భాస్వరం 1 కేజీ అనగా 6.25 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ 1 కేజీ అంటే మురేట్ ఆఫ్ పొటాష్ 1.6 కిలోలు ఒక 5 సెంట్ల నారుమడికి వేసుకోవాలి. ఆ విధంగా మనము నారుమడికి రసాయనిక ఎరువులు కూడా వేసుకోవాలి. తర్వాత మనం విత్తనాలు చల్లుకోవాలి. ఆ విత్తనాలు చల్లేటప్పుడు ఆ నారుమడిలో కూడా నీరు ఉండాలి. ఆ నీరు ఎలా ఉండాలంటే విత్తనాలు చల్లిన తర్వాత అవి మునిగేటట్లు ఉండాలి. తర్వాత రెండో రోజు మనకు ఏదైతే నారుమడిలు ఉంటాయో ఆ నీరంతా కూడా బయటికి తీసివేసేయాలి. తర్వాత మనకు ఈ నారుమడి దశలో ఉన్నప్పుడు మనకు ఆ యొక్క నారుమడి కాలంలో ఈ కలుపు అనేది కూడా చాలా వరకు వస్తూ ఉంటుంది. ఈ కలుపు మనం ఏ విధంగా నివారించుకోవాలని మనం చూసినప్పుడు ఈ సేప్నార్ అనే ఒక కలుపు మందు ఉంటుంది. దాన్ని ఈ నారు అంటే విత్తనాలు చల్లిన 7-8 రోజుల తర్వాత ఈ సేప్నార్ అనేది 25 ml ఒక 5 సెంట్ల నారుమడికి చల్లుకోవాలి. అంటే పిచికారి చేసుకోవాలి. లేకపోతే బ్యూటాక్లోర్ అనేది 50 మిల్లీలీటర్లు ఒక 5 సెంట్ల నారుమడికి చల్లుకోవాలి. ఇదే లేకపోతే ఇంకా కూడా పైరిజో సల్ఫరాన్ ఇథైల్ అంటారు. ఈ మందు అయితే మనకు ఒక 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి కూడా మనము పిచికారీ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కలుపు మందులు చల్లుకోవాలి. తర్వాత ఒకవేళ నారు పోసిన ఒక 10-15 రోజులకు గన మరలా ఏదైనా కలుపు ఉన్నట్లయితే అప్పుడు ఎలాంటి కలుపు మందులు మనం చల్లుకోవాలని చూసినప్పుడు సహిలోపాప్ బ్యూటైల్ అనే ఈ యొక్క కలుపు మందులు 20 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి కూడా మనము ఈ నారుమడిలో పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అయితే నారు మరి పెరిగి ప్రధాన పొలంలో నాటే ముందు అంటే ఒక 7 రోజుల ముందు మనము కార్బోప్యూరాన్ గుళికలు అనేటివి ఒక 800 గ్రాములు ఒక 5 సెంట్ల నారుమడికి వేసుకున్నట్లయితే తర్వాత మనం 7-8 రోజుల తర్వాత ఆ యొక్క నారుని తీసి ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఆకుముడత కానీ కాండం తొలిచే పురుగు కానీ ఇలాంటి పురుగులు కూడా ఆశించకుండా మనం నారుమడిని రక్షించుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ యొక్క నారుమడిని యాజమాన్యం మనం పాటించినట్లయితే మనకు మంచి నారు వస్తుంది. పంట కాలంలో కూడా మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇలాంటి పద్ధతులను కూడా రైతులందరూ పాటించవలసిందిగా కోరుతున్నాను.